ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు బుక్ నెంబర్ 4 రీడింగ్ మెథడ్స్. ప్రారంభంలో చదవడం ఎలా, స్టార్టింగ్ మెథడ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రారంభంలో చదవడం ఎలా. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజ్ నెంబర్ 128 బుక్ నెంబర్ 4 పేజ్ నెంబర్ 128 లెసన్ నెంబర్ 86 ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. పేజ్ నెంబర్ 128 లెసన్ నెంబర్ 86. కొంచెం వాక్యాలు చాలా ఉన్నాయి, సాధ్యమైనంత వరకు ఫాస్ట్గా చదివే ప్రయత్నం అయితే చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? కామన్ సెంటెన్సెస్. ఓకే. మార్క్ హ్యాజ్ ఎ రెడ్ కార్. మార్క్ హ్యాజ్ ఎ రెడ్ కార్. 2 కటింగ్లు. పార్క్ ద కార్ ఇన్ ద యార్డ్ సెడ్ ఆర్ట్. పార్క్ ద కార్ ఇన్ ద యార్డ్ సెడ్ ఆర్ట్. 3 కటింగ్లు. పామ్ హ్యాజ్ ఏ బిగ్ జార్ ఆఫ్ జామ్. పామ్ హ్యాజ్ ఏ బిగ్ జార్ ఆఫ్ జామ్. ఇది ఇంత 2 కటింగ్లు అనుకోండి. పామ్ హ్యాజ్ ఏ బిగ్ జార్ ఆఫ్ జామ్. బెత్ హ్యాజ్ ఏ పార్ట్ ఇన్ ఏ ప్లే. బెత్ హ్యాజ్ ఏ పార్ట్ ఇన్ ఏ ప్లే. 3 కటింగ్లు వస్తాయి ఇక్కడ. బెత్ హ్యాజ్ ఏ పార్ట్ ఇన్ ఏ ప్లే. 3 కటింగ్లు. మార్క్స్ ఫార్ జాస్ అండ్ ఆర్మ్. ఇక్కడ జాస్ అండ్ ఆర్మ్ అని చదవాలి. మార్క్స్ ఫార్ జాస్ అండ్ ఆర్మ్. 2 కటింగ్లు. ఫాదర్ వెంట్ ఫార్ అవే ఆన్ ది ప్లేన్. చూడండి 3 కటింగ్లు ఉన్నాయి ఇక్కడ. ఫాదర్ వెంట్ ఫార్ అవే ఆన్ ది ప్లేన్. 3 కటింగ్లు. ఇట్ ఈజ్ డార్క్ ఇన్ ద పార్క్. 2 కటింగ్లు. ఇట్ ఈజ్ డార్క్ ఇన్ ద పార్క్. 2 కటింగ్లు. స్టార్ట్ ద కార్ సెడ్ మా. స్టార్ట్ ద కార్ సెడ్ మా. The dog will bark in the dark. The dog will bark in the dark. సో అన్ని 2 కటింగ్లు అన్నమాట. Pass yard is full of junk. Pass yard is full of junk. 2 కటింగ్లు. Mark's arm has an itch. Mark's arm has an itch. 2 కటింగ్లు. Beth has a ball of yarn. Beth has a ball of yarn. 2 కటింగ్లు. If it rains, put the cart in the barn. చూడండి, if it rains, put the cart in the barn. ఇక్కడ 2 కటింగ్లు. If it rains, put the cart in the barn. ఇక్కడ ఈ 2 ఇది 1 3 కటింగ్లు ఉన్నాయి. ఇది ఒక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనం డైరెక్ట్ స్పీచ్లో ఉన్నాం అనమాట. If it rains, put the cart in the barn, said father. మొత్తం కలిపితే 4 కటింగ్లు ఉన్నాయి ఇక్కడ ఈ వాక్యంలో. If it rains, put the cart in the barn, said father. The shark ate the small fish. The shark ate the small fish. Clark and Mark are smart. Clark and Mark are smart. Marge drank a quart of milk. Marge drank a quart of milk. 2 కటింగ్లు ఇవి. Paul and Art will play cards. Paul and Art will play cards. 2 కటింగ్లు. Mark can take his car apart. ఇక్కడ 3 కటింగ్లు వస్తాయి. Mark can take his car apart. 3 కటింగ్లు. సో ఈ విధంగా వాక్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా చెప్పాలనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. మార్క్ హ్యాజ్ ఏ రెడ్ కార్. Park the car in the yard, said Art.
Pam has a big jar of jam. Beth has a part in a play. Marks for Jas an arm. Father went far away on the plane. It is dark in the park. Start the car, said Ma. The dog will bark in the dark. Pa's yard is full of junk. Mark's arm has an itch. Beth has a ball of yarn. If it rains, put the cart in the barn, said father. The shark ate the small fish. Clark and Mark are smart. Marge drank a quart of milk. Paul and Art will play cards. Mark can take his car apart. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా. ఇప్పుడు మరొకసారి ఏదో ఎవరితోనో మాట్లాడుతున్నామేమో అనే ఫీలింగ్తో ఏ విధంగా ఈ వాక్యాలను పలుకుతామో ఒకసారి జాగ్రత్తగా చూడండి. మార్క్ హ్యాస్ ఎ రెడ్ కార్. పార్క్ ద కార్ ఇన్ ది యార్డ్, సెడ్ ఆర్ట్. పామ్ హ్యాస్ ఎ బిగ్ జార్ ఆఫ్ జామ్. బెత్ హ్యాస్ ఎ పార్ట్ ఇన్ ప్లే. మార్క్స్ ఫార్ జాస్ an arm. Father went far away on the plane. Father went far away on the plane. It is dark in the park. Start the car, said Mom. The dog will bark in the dark. Pa's yard is full of junk. Mark's arm has an itch. Beth has a ball of yarn. If it rains, put the cart in the barn, said father. The shark ate the small fish. Clark and Mark are smart. Marge drank a quart of milk. Paul and Art will play cards. Mark can take his car apart. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా. ఇదే మాదిరిగా మీరు కూడా సొంతంగా చెప్పేటట్టు ప్రాక్టీస్ చేయండి. ఎన్ని వాక్యాలున్నా భయపడకండి. మీరు కూడా చక్కగా ఇంగ్లీష్లో ఎటువంటి వాక్యాలైనా ఈజీగా చదవగలుగుతారు. ఈ కట్ చేసి ఏ విధంగా మనకు చదవాలి అనేది ఈ వీడియోల ద్వారా పూర్తిగా నేర్చుకోగలుగుతారు. ఇంకా మరికొద్ది రోజుల్లో మీరు చక్కగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కూడా చదివే వాళ్ళు అవుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇంగ్లీష్లో రాయడం, చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 93904952